బర్లకు మొక్కజొన్న సొప్ప కటింగ్ చేసి కొసలు కట్ చేసి వేయడం జరిగింది ఫ్రెండ్స్. మేస్తున్నాయి. మంచిగానే తింటున్నాయి సొప్ప మొక్కజొన్న కొసలను బర్రెలు. ఓహో, స్మాల్ కేర్ల బిజినెస్ కోసం అని డైరీ ఫార్మింగ్ చేశాం ఫ్రెండ్స్. 3 బర్రెలను తీసుకోవడం జరిగింది ఓ 2 నెలల బ్యాక్. కార్తీక పౌర్ణమి రోజున దగ్గర దగ్గర వీటికి 3,15,000 రూపాయలు, ఒక్కొక్క బర్రె 1,05,000 రూపాయలు కావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక బర్రె కాస్ట్ మామూలుగానే వేసుకున్నాం ఫ్రెండ్స్. షెడ్ బాయికాడ మామూలుగా బాయికాడ షెడ్ వేసుకొని ఒక చిన్నపాటి హౌస్ కట్టుకున్నాం. నీళ్ళకు 1 ఎకరం అంతా సొప్ప నాటినాం. ఈ 3టికి నర్సమట్ల పాలు పోస్తాండి నేను. వాడికి ఇంటింటికి తిరిగి బర్రెలకు ఆ సొప్ప దగ్గర పడడంతో మాకు ఈ మొక్కజొన్న సొప్ప ఒక 3 ఎకరాలు, మాది 30 గుంటలంతా బయట 3 ఎకరాలంతా మునాబ పక్కేం పడే. ఆ 3 ఎకరాల మొక్కజొన్న ఇదో 30 గుంటలు అంత ఉంటుంది ఫ్రెండ్స్. మాది పోదక్క 4 ఎకరాలంతా మొక్కజొన్న వేయడం జరిగింది. కొద్దిగా బర్రెలు రాకముందు అంత వంకాయ తోట కూడా వేయడం జరిగినది. ఇది ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఉన్నది. దీన్ని పల్టర్ గుట్టించి ఫ్రెష్గా వేరే కూరగాయలు పెట్టాలి ఫ్రెండ్స్. నీళ్ళు కట్టినాం, దీన్ని దున్నియాలి. బర్రెలు మంచిగానే పాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వింటర్ సీజన్ అయ్యేసరికి కాలు కూడా బాగా అవడం వల్ల సిటీల పాలు తక్కువనే పోతున్నాయి. ఒక 15 లీటర్ల వాడికలే పోవడం జరుగుతున్నది. ఒక 15 లీటర్లను విజయ డైరీకి పోయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా సంత వర్క్ ఇది. ఇదివరకు నేను కరోనా వరకు ఒక 10 ఇయర్స్ కరోనా బ్యాక్ నుంచి వెళ్ళి 2013లో స్టార్టింగ్ అప్పుడు కూడా ఒక 3 తీసుకున్నా. 3 తీసుకుని ఒక 15 బర్రెల దాకా చేసి కరోనా టైంలో అసలు రిస్క్ అనిపించి ఇంటికాడ ప్లేస్ లేకపోవడం వల్ల అమ్మేయడం జరిగినది అన్నిటిని. మళ్ళీ ఇక ఏం చేద్దాం అనుకున్న టైంలో ఇక మళ్ళీ బర్రెలే తీసుకోవాలనే స్టెప్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ బర్రెలను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక ఏం పని చేసినా పెద్దగా వర్కౌట్ కాకపోవడం వల్ల మనకు తెలిసిన వర్క్ కాబట్టి మళ్ళీ బర్రెలను తీసుకొని మళ్ళా పాత వాడికలు సగం వరకు కవర్ అయినాయి ఫ్రెండ్స్. నర్సంపేటలో ఒకటి అంగట్లో ఒకటి అనాథాశ్రమం ఉంటుంది. అన్న కొన్ని పాలు పోస్తా. అది పాతవాడికే అది రావడం జరిగినది. కొన్ని పాత రిలేషన్స్ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. బాగానే ఉన్నది. కానీ ఈ బర్రెలకు ఎప్పుడు ఎట్లుంటాయో, ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో కష్టం ఫ్రెండ్స్ తెలుసుకోవడం. మంచిగానే ఉంటాయి. ఖరాబ్ అయినప్పుడు ఉంటుంది ఇక గోస. అర్థం కాదు. డాక్టర్ టైం పిలిస్తే రాడు. దానికి ఏమైందో తెలియదు. అన్నీ ముందుగాల కొంచెం మనకు అనుభవం ఉన్నది కాబట్టి కొంచెం మెయింటైన్ చేయడం జరుగుతుంది. షెడ్ కొంచెం డ్యామేజ్ అయింది 2 దిక్కుల. మళ్ళా షూరా పూసి చేయడం జరుగుతుంది. బర్రెలను రోజు కడుగుతున్నాం ఫ్రెండ్స్. హౌస్, మోటార్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఇంటికాడ కంటే ఈడ బాయికాడ ప్రశాంతంగా ఉన్నది ఫ్రెండ్స్. ఏ ఇబ్బంది లేకుండా. ఇంకా వాటర్, బోర్ వాటర్కి మాకు బోర్ ఉన్నది. ఈ వాటర్, మోటారు, అటు సొప్ప, దీంతోని పాల క్యాన్లు, పాలు పిండే బకెట్, 5 లీటర్ల బకెట్ ఫ్రెండ్స్. దీని ఇవ్వడం జరుగుతుంది. కుడితి పెట్టే డబ్బులు, పెండ తీసే పార, ఇవన్నీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. పొద్దుగాల 5 గంటలకు
లేచి బర్ల కాడికి రావడం జరుగుతుంది. పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చి బర్ల కాడ ఉన్న పెండ తీసి పక్కకు నెట్టి మా చిన్నోడు వచ్చి పొద్దుగాల కొంచెం హెల్పింగ్ చేస్తాడు. మా చిన్నోడు మా కొడుకు పెండ తీసేస్తాడు. అలా స్కూల్కి వెళ్ళిపోతాడు. మార్నింగ్ 6 గంటల 6:30 వరకు పాలు పిండుడు అయిపోతుంది. వాటిని మళ్ళా నర్సంలో పోయి పోసేసరికి 10 దాటుతుంది ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. ఏదో మన జీవన శైలిని యూట్యూబ్లో పెట్టి 10 మందికి చూపెడదాం అనే ఆలోచనతో చేయడం జరుగుతుంది. అలా సాయంత్రం మళ్ళీ యథావిధిగా 5-5:30 వరకు పాలు పిండుడు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 6 గంటల వరకు పాలు పిండుడు అయిపోయి ఇంటికి పోతాం ఫ్రెండ్స్. పొద్దుగాల లేచి మళ్ళీ వస్తాం. ఇది దినచర్య. ఇక అటు ఈ మొక్కజొన్నకు నీళ్ళు కట్టడి ఇక లాస్ట్ ఇంకొక 1 నెల రోజులు అయితే మొక్కజొన్నలు అయిపోతాయి. వంకాయ తోట కూడా అయిపోయింది. ఫ్రెష్గా మళ్ళీ వేరే బెండ తోట ఇట్లా మళ్ళీ ఇంత వంకాయ తోట గోంగూర లాంటివి ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వేసిన సొప్ప మొత్తం మేసినాయి దగ్గర. ఈ మేస్తే మంచిగా ఉంటాయి. మనం ఎంతగానో కష్టపడి కోసుకొని వస్తుంటే ఈ గాడీల నుంచి తీసి బయట వేయడం, ఒకటేసారి మెదక పట్టుకొని కథం తలకి అటు ఇటు ఊపడం వల్ల మొత్తం కింద పడిపోవడం కొంచెం మనకు అది కొంచెం ఇబ్బందికరంగా చేస్తుంటే అప్పుడప్పుడు ఇక మనం ఈ బర్లకాడ ఎంత సహనంగా ఎంత ఓపికతో ఉంటే అంత మంచిది. అది చిన్న పిల్లల టైప్లో చూసుకోవాలి. ఇక కోపం వచ్చి కొట్టడం వల్ల మనకే మళ్ళీ ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ ఎప్పట్లో దెబ్బ తాకితే వాటికి దెబ్బలు తాకిన నొప్పులు ఉండడం, పాలు ఇవ్వకపోవడం, మనిషి దగ్గరికి పోతే బెదరడం లాంటివి జరుగుతుంది. బర్రెలంటే ఇటు సున్నితంగా పుట్టిన పాపను ఎంత సున్నితంగా చూసుకుంటానో వీటిని కూడా అంత సున్నితంగా చూడడం వలన ఇవి కూడా మనకు మంచి ఆరోగ్యమైన పాలు, ఆరోగ్యంగా బర్రెలు ఉండడం జరుగుతుంది. మేము తెచ్చిన కొత్తలా ఒక 3-4 రోజు వరకు ఈ మధ్యలో ఉన్న బర్రె దుడ్డ చనిపోవడం జరిగింది. ఎందుకంటే 2 దుడ్డలే ఉన్నాయి. దుడ్డని బొమ్మ చేపించినాం. ఇక దాంతోనే పాపం బర్రె నమ్మింది. 1,05,000 అండి ఫ్రెండ్స్ ఒక్కొక్క బర్రె. ఇక పూటకు పొద్దుమాపు మినిమం 10 లీటర్లు అవుతాయి ఒక్కొక్క బర్రె దగ్గర. చేస్తున్నాం. కష్టేసేమే ఫల అన్నారు పెద్దలు. కష్టపడింది ఇది రాదు. కష్టం ఇది తెలిసిన కష్టమే అండి ఇది. మా భార్య కూడా ఓపికే దానికి. ఆమె కూడా నా అంత పని చేస్తుంటుంది. ఆమె కూడా అలా చేయడం వల్లనే ఈ వ్యవస్థను ఒక 3-10 వరకు మెయింటైన్ చేయాలి అనేది ఆలోచన. స్వచ్ఛమైన పాలను సమాజానికి అందించడమే ముఖ్య ఉద్దేశం. కల్తీ లేని పాలను ఉత్పత్తి చేసి ఆరోగ్యవంతులకు ఆరోగ్యమైన పాలిచ్చి ఆరోగ్యాలను ఖరాబ్ కాకుండా చూడడమే మా ఉద్దేశం అండి. స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన వాతావరణంలో వీటిని చూడడం జరుగుతుంది. ఆరోగ్యం అంటే మనం కూడా ఆరోగ్యం ఉండాలి. కానీ కాళ్ళకు పెండంటి కాళ్ళు మొత్తం పలిగిపోవడం జరిగినది రొచ్చుకు. ఓకే ఫ్రెండ్స్, చేయండి ఏది రాదు. చూడడం దానికి చూస్తే వచ్చేది ఏమి లేదు. ఏం చేసినా కష్టం వల్లనే ఫలితం వస్తుంది అనే సిద్ధాంతాన్ని నమ్మడం. అలా నమ్మడం వల్లనే కష్టానికి ఇటు బర్రెలంటే ఓ రోజు లీవ్ అనేది ఉండదు. 365 రోజుల వల్ల 365 రోజులు పని చేస్తూనే ఉండాలి. వీటికాడ ఒకరోజు ఉందాం, ఒకరోజు టూర్కు పోదాం,
ఒకరోజు డిన్నర్ పోదాం అంటే నడవదు ఫ్రెండ్స్. ఎనీ టైం. థ్యాంక్ యూ.